ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక విన్నపం. నా ఒపీనియన్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. చిన్నప్పటి నుంచి కాలేజీ రోజుల వరకు యముడు మీద మూవీస్ స్కిట్లు చూసి నవ్వుకునేవాడు. కానీ పెద్దయిన తర్వాత యమధర్మరాజు గారి గురించి తెలుసుకుని ఎంతో నేర్చుకున్నాను. అవే సినిమాలు మళ్ళీ ఇప్పుడు టీవీలో కనిపిస్తూ ఉంటే చాలా రోతగా అనిపిస్తుంది. నేను కూడా మీలాగే సినిమా లవర్. వీకెండ్ వస్తే ఐనాక్స్ లు సింగిల్ స్క్రీన్ లకు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేస్తాను. అందువల్లనేమో ఈ వీడియోలో కూడా సినిమా కంటెంట్ పెట్టాను. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? కానీ కాయిన్ కి రెండు వైపులు ఉన్నట్లే నాకు సినిమాలో కూడా నచ్చని కోణం అంటూ ఒకటి ఉంది. అదే ఈ వీడియోలని చెప్పాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు కూడా నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. మీకు ఈ వీడియో రిలవెంట్ కాదు అనుకుంటే మాత్రం వెంటనే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఏంటి, నేను మీ లడ్డు, నేను మీ పండు. అన్నా, వచ్చే ముందు మంచి న్యూస్ ఒకటి చూసానన్నా. యూట్యూబ్ లో పెడతాను, చూడు ఒకసారి. చెప్పు. ఏదో బొకడా ఐడియాతో వచ్చుంటావు కదా, చెప్పు. ఏంట్రా అది? అన్నా, టాప్ డైరెక్టర్ ఒకరు మంచి సోషియో ఫ్యాంటసీ మూవీ తీస్తున్నారన్నా, చూపిస్తాను చూడు. ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? చాలా గర్వంగా ఉందండి. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ ఇంద్రలోకం నరకలోకం మధ్య ఒక T20 టోర్నమెంట్ జరిగే సన్నివేశాలు బోల్డ్ అని ఉన్నాయి ఇందులో. దీనికి ఎంపైర్ గా నారదుల వారు ఉంటారండి. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని. చూసావా అన్న? మళ్ళీ యముడు, ఇంద్రుడు, నారదులు క్యారెక్టర్లను మనం చూడబోతున్నామన్నా. సినిమాలో ఈసారి ఈ పాత్రలు ఎవరు వేస్తారంటావు? ఎవరు ఏ పాత్రలు పోషిస్తారన్నది విషయాన్ని పక్కన పెడితే ముందు నాకు విషయం చెప్పు. అసలు ఎందుకు యమధర్మరాజును మనం సినిమాలో చూపించాలి? ఆ అవసరం ఏముందో నాకు ఒక్క విషయం చెప్పు. అదేంటన్నా, సోషియో ఫ్యాంటసీ మూవీ జోనర్ లో మనం నరకలోకాన్ని యముణ్ణి చూపించకుండా అసలు సినిమా ఎలా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నాం? అసలు ఇది సీనియర్ ఎన్టీఆర్ నుంచి సక్సెస్ అవుతున్న ఫార్ములా అన్నా. స్వతంత్ర భారత పౌరుండ, వీర విప్లవ యోధుండ. ఒరే పండు, నేను అడిగేది యాక్టర్ల గురించి కాదు, దేవుడి గురించి మాట్లాడుతున్నా. ఎదవ తెలివితేటలు చూపించకే నేనేం చూపించాను సార్? యముడు గురించి అంటే ఏం చెబుతాం అన్నా? మానవుడు భూలోకంలో అన్ని సాధించేశాడు, అలాగే యమలోకంలో కూడా వెళ్లి అన్నిటినీ జయిస్తాడని సింబాలిక్ గా చెప్పడానికి మనం యమలోకాన్ని ఎంచుకున్నాం. అందులో ఏముందన్నా? అందులో ఏముండడం ఏంట్రా? అసలు యమధర్మరాజు గారు అంటే ఎవరో తెలుసా? ఆయన అష్టదిక్పాలకులలో ఒకరు, ధర్మానికి ఆయన ప్రతీక. అలాంటి యమధర్మరాజు గారిని మనం మూవీస్ లో బాగా అవహేళన చేస్తున్నాం. ఇది నాది నాది నాదిరా. నువ్వు ఊరుకో అన్న, ఎప్పుడు చూసినా ఇలాగే అంటావు. అసలు నీకేం తెలుసని? మార్కండేయుడు సతీ సావిత్రి కథలు ఎప్పుడైనా విన్నావా నువ్వు? ఒరే పండు, అసలు యమధర్మరాజు గొప్పతనం మార్కండేయుడు పురాణంలోనే తెలుస్తుందిరా. శివలింగమును పట్టుకున్న మార్కండేయుణ్ణి ప్రాణం తీసేస్తే తనకు ప్రమాదం అని తెలిసినా కూడా యమధర్మరాజు తన వృత్తి ధర్మం కొరకు యమపాసమును విసురుతారు. ఆ కథలో శివుడికి భక్తుల మీద ప్రేమ ఒకవైపు కనిపిస్తే యమధర్మరాజు శివుడు ఎదురుగా వచ్చినా సరే తన వృత్తి ధర్మాన్ని మానలేదని మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అది వదిలేసి యమధర్మరాజును మార్కండేయుడు ఓడించేశాడు అని డైలాగులు చెప్తారా? ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడు. ఏమైనా న్యాయంగా ఉందిరా అసలు? ఏమన్నా, నువ్వు ఏ సినిమాలో స్టార్టింగ్ నుంచి చూడలేదా ఏంటి? ఎప్పుడూ కూడా డిస్క్లైమర్ వేస్తారు కదా, ఈ సినిమాలో చూసే పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితామని. ఆ మాత్రం తెలీదా ఏంటి నీకు? ఒరే పండు, ఈ సినిమా డైరెక్టర్లు, రైటర్లు ఆ డిస్క్లైమర్ల వల్లే తప్పించుకుంటారు అందరూ కూడా. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. పాత్రలు కల్పితం అయితే మరి వారి భార్యల్ని, అన్నదమ్ముల్ని ఈ సినిమాల్లో ఎందుకు వాడుతున్నట్టు? బ్రహ్మ మీ పెదనాన్న? మా పెద్దనాన్న శని. ఏ ఊరుకో అన్న, ఎక్కడైనా పాత్రలు ఉండే ప్రదేశాలు గాని మ్యాచ్ అయినట్లయితే అది ప్యూర్ కోయిన్సిడెన్స్ అని వేస్తారు కదా డిస్క్లైమర్ లో. అది కూడా తెలియదా నీకు? సరే, కొంతవరకు కోయిన్సిడెన్స్ అనుకుందాం, కానీ వాళ్ళు వేసే ఆ వేషధారణ కూడా ఒకేలా ఉంటుంది. ఒక సినిమాలో యమునికి భార్యగా ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర హీరోతో కలిపి అది నోటితో కూడా చెప్పలేం అలాంటి డ్రెస్సులు వేసి ఆవిడ చేత నృత్యాన్ని చేయిస్తారు. అది ఎంత వరకు సబబమంటావు? ఇలాంటి వాళ్ళ కోసమే డిస్క్లైమర్ లో ఇంకో పదం కూడా యాడ్ చేస్తారు. ఏ రిలీజియస్ ఫీలింగ్స్ ని గాని, ఏ కమ్యూనిటీ ఫీలింగ్స్ ని గాని మేము హర్ట్ చేయాలని ఈ సినిమాలను గాని వెబ్ సిరీస్ ను గాని తీయట్లేదని ఒక సెంటెన్స్ ను వాడతారు. అది చూడు ఫస్ట్, అప్పుడు మాట్లాడు.
నా బాధ అది కాదురా పండు. సినిమా లిబర్టీ అని చెప్పి ఎంతో విశిష్ట కలిగిన దేవతలను పెద్ద పెద్ద డైలాగ్స్ వ్యంగ్యంగా వాళ్ళని అవమానిస్తూ తిడుతూ ఇష్టం వచ్చినట్టు డైలాగ్స్ రాస్తుంటే నాకు నచ్చట్లేదురా. ఒక సిచ్యువేషన్ ని తీసుకొని నరకలోకంలో గాని స్వర్గలోకంలో గాని ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని మనల్ని 3 గంటల సేపు నవ్విస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఈ డైలాగ్స్ అన్ని రాస్తారన్నా. వాడిక్కడకు రావలే, వాడి బ్రతుకు బంబోళ జంబ కావలే. అంతెందుకు, మొన్న వచ్చిన ఒక వెబ్ సిరీస్ లో చిత్రగుప్తుల వారు నరకంలో కాకుండా ఇంద్రలోకంలో ఉంటారు. మరి దానికేమంటావు? ఆ సిరీస్ నేను కూడా చూసాను. మొదటి 2 సిరీస్ లో చాలా బాగుందిరా, క్లీన్ కామెడీ ఉంది. కానీ 3వ సీజన్ కి వాళ్ళకి కంటెంట్ దొరక్కో లేదా ఇదే కంటెంట్ పెడితే హిట్ అవుతుంది అనుకున్నారో తెలియదు గానీ ప్రతి ఎపిసోడ్ లో కూడా చిత్రగుప్తుల వారిని ఏకవచనంతో పిలుస్తున్నారు. నాకు చాలా చిరాకు అనిపించిందిరా. చిత్రగుప్తుల వారికి అంత ప్రాముఖ్యత ఏముందన్నా? ఎందుకంతలా ఫీల్ అయిపోతున్నావు ఇప్పుడు? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? చిత్రగుప్తుల వారు బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకరు. ఒక రోజు యమధర్మరాజు గారు బ్రహ్మ దగ్గరికి వెళ్లి, అయ్యా, మనుష్య పాపపుణ్యములు శిక్షలు విధించే ప్రక్రియలో ఒక్కడినే చూసుకోలేకపోతున్నాను అని విన్నవించుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు నాభి నుండి ఒక బ్రహ్మ మానసపుత్రుడు ఉద్భవించారు. ఆయనే చిత్రగుప్తుల వారు. భారతదేశంలో కయాస్తాస్ కమ్యూనిటీ అని తెగ ఉంది. ఆ తెగ ప్రజలు చిత్రగుప్తుల వారిని పూర్వీకులుగా నమ్ముతారు. అలాంటి వాళ్లకు ఈ వెబ్ సిరీస్ లు చూపించావనుకో, నువ్వు నెక్స్ట్ వీడియోలో ఉండవు. నరుకుతారు. ఏంటన్నా బెదిరిస్తున్నావా? ఎన్నో సినిమాలు వచ్చాయి యమధర్మరాజు చిత్రగుప్తుల వారి మీద. ఇక మీదట కూడా వస్తాయి. నేనే కాదు, నా పిల్లలు కూడా చూస్తారు. సరే గాని హైదరాబాద్ పాదబస్తీలో తమిళనాడు కాంచీపురంలో చిత్రగుప్తుల వారికి ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. నువ్వు నీ కొడుకును తీసుకువెళ్ళావనుకో, నాన్న ఆ దేవుడు ఎవరు అని అడుగుతాడు నీ కొడుకు. నువ్వు చిత్రగుప్తుల వారు అని చెబుతావు. ఆ నాన్న, నాకు తెలుసు, రంభ, ఊర్వశి, మేనక అని ఒక డైలాగ్ చెప్తారు కదా, అతనే కదా చిత్రగుప్తుల వారు అంటే. అని నీ మొహం మీద అడిగితే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావురా? పొట్టోడికి దోలు తీరిపోయింది. మనలో కూడా చాలా మంది కార్తీక శుద్ధ విధియ నాడు చిత్రగుప్తుల వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. కొంతమంది చిత్రగుప్తుల నోము కూడా చేస్తారు. అలా ఆయనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక మీదటైనా యమధర్మరాజు గారిని చిత్రగుప్తుల వారిని మనం సరైన ప్రాముఖ్యత ఇవ్వాలి. నిన్ను వదిలేస్తే ఇప్పుడు ప్రాంతీయాల వారి మధ్య వర్గాల మధ్య నారదుల్లాగా పొల్లలు పెట్టేలా ఉన్నావు. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నోయ్. ఇంకెవడు పొల్లలు పెట్టడానికే పుట్టిన ఆ పొల్లారావు గాడు నారదుడు. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకన్నా అంత కోపం? కోపం రాకపోతే ఇంకేమొస్తుందిరా? అసలు నారద మహర్షులంటే ఎవరో తెలుసా నీకు? బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకరు. ఆయన ముల్లోకాలలో తిరిగే అధికారం కలిగిన కొంతమందిలో ఆయన ప్రథముడు. వేదములు పద్యాలు అలవోకగా పాడగలిగే గొప్ప తత్వవేత్త. ఆయన మహావిష్ణుకు గొప్ప భక్తుడు. ఆయన వాల్మీకి, ధ్రువ, ప్రహ్లాద, వేదవ్యాస మరెందరికో గురువుగా వ్యవహరించారు. ఆయనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే లోకాలన్నీ తిరిగి ఎక్కడ ఏం చెబితే లోక కళ్యాణం జరుగుతుందో ముందే తెలుసుకుని దానికి అనుకూలంగా మాట్లాడేవారు. అంతేగాని పొల్లలు పెట్టడం, చిచ్చులు పెట్టడం కాదు. నువ్వు ఎన్నైనా చెప్పన్నా, ఇతిహాసాలు బేస్ చేసుకునే మనం సినిమాలు తీస్తాం. అలాగైతే ఇంద్రుడి గురించి కరెక్టే కదన్నా చెప్పారు మన సినిమాల్లోని. దాని మీద ఏమంటావు నువ్వు? మదమెక్కి మునికన్యలను చెరచుట, పదవూడుతుందని మునులకు తర్చుట. ఎంతసేపు ఇంద్రుడు అలాంటి వారు ఇలాంటి వారు అని అంటారు గాని పూర్వం కరువు వస్తే ముందు ఇంద్రుడికి పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసేవారు. ఆయన కృప ఉంటే దేశం గాని రాజ్యాలు గాని సస్యశ్యామలంగా ఉండేవి. అది చెప్పడం మానేసి ఇంద్రుడి అహల్య కథలను చెప్తారు. సాక్షాత్తు అర్జునుడే ఇంద్రుడి అంశతో పుట్టాడు. అర్జునుడు ఎంత పరాక్రమవంతుడో మన అందరికీ తెలుసు. అలాంటిది ఇంద్రుడు ఇంకెంత పరాక్రమవంతుడో నీకు నేను చెప్పవసరం లేదు. అంటే నీ ఉద్దేశం ఏంటన్నా? పురాణాలు తప్పు చెబుతున్నాయనా? ఒరే పండు, పురాణాలు మనిషికి కథల కంటే పాఠాలు నేర్పిస్తాయి. ఎంతటి వారైనా ఆఖరికి దేవతలకు రాజైనా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదని, కర్మ ఫలితం అనుభవించక తప్పదని మనం ఇంద్రుడి ద్వారా తెలుసుకుంటాం. మనపై సినిమాలు, వెబ్ సిరీసుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మన నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఇలాంటి సినిమాలు చూసి వాళ్ళు కూడా మన హిందూ దేవతలను వేరేలా అర్థం చేసుకుంటున్నారు. మీ పిల్లలకు హిందూ దేవతలను కించపరిచే సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చినా దూరంగా ఉంచండి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.